జై శ్రీరామ్. ఈ వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలల నుంచి మనం గమనించినట్టయితే వరుసగా దళితుల మీద క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. మొన్న ఒక 2 నెలల క్రితం మార్చి ఏప్రిల్లో శ్రీరామనవమి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిందేంటి? రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్ అయ్యుండి కూడా మత కలహాల్ని రేపాలనేటటువంటి ఉద్దేశంతో గొంతేనమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఇది శ్రీరాముడి ఆలయం, ఇక్కడ రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం, దానికోసం భూమి పూజ చేస్తానటం, రకరకాల వివాదాలకు తారి తీయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వటం, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి పూజిస్తున్నటువంటి గొంతేనమ్మ ఆలయం ఈరోజు రామాలయం ఎట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయటం, అక్కడ ఉన్న దళితుల్ని కృష్ణరాజు రెచ్చగొట్టడంతో అక్కడ కొన్ని వివాదాలు ఏర్పడటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దళిత విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా ఈమె ఏమంటుందో. ఈమె పేరు విప్లవశ్రీ, ఏదో తుప్పల్లో శ్రీ. ఈమె జర్నలిస్ట్ అంట. అంటే అలాంటి జర్నలిస్ట్ కాదు, అంబేద్కరిస్టు జర్నలిస్టు. అంటే ఇప్పుడు మనము జర్నలిస్టులలో కూడా కేటగిరీలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా ఈ అంబేద్కరిస్టు జర్నలిస్టుల స్పెషాలిటీ అంటే ప్రతి విషయంలోనూ వీళ్ళకి హిందూ వ్యతిరేకత మాత్రమే కనపడుతుంది. మైనార్టీలలో పాపము పీడించబడ్డ వాళ్ళు మాత్రమే కనపడతారు ఇలాంటి వాళ్ళ కళ్ళకి. సరే, ఇప్పుడు విషయము తెలిసిందే అందరికీ. ఈ అభినయ్ దర్శన్ అనేవాడు ఆడో పెద్ద లోఫర్గాడని చెప్పి వాడి వీడియోలు చూసి ప్రతి ఒక్కడికి తెలుసు. ఇది సెల్ ఫోన్లు జోబులో పెట్టుకు వస్తారు, అందులో బ్లూ ఫిలింలో చూస్తారు. మరి వీడు ఏ ఫిలింలు చూసి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సరే, ఇట్లా వాడు చేసే అతి అనేది చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది వాడు పెద్ద ఎదవ అని. అలాంటి ఎదవ ఏం చేశాడు? వాడి మీద వాడే దాడి చేయించుకొని అది హిందువుల మీద తోసే ప్రయత్నం చేశాడు. ఆడ ఇంటి పక్కన వాళ్ళు, ఆడి ఊళ్ళో వాళ్ళే ఆయన సరిగా పట్టించుకోరు. అట్లాంటిది హిందువులు వాడి మీద దాడి చేస్తారా? అవకాశమే లేదు. ఓకే, వాడు మళ్ళీ ఏం చెబుతున్నాడు? జై శ్రీరామ్ అంటున్నారట. ఇది ఈయన కొట్టేవాళ్ళు అంటే పక్కాగా హిందువుల మీద వ్యతిరేకతని కలిగించే ప్రయత్నం చేశాడు. ఓకే, అది క్లియర్గా తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఆ వీడియోని వాడు ఏదైతే పెట్టాడో హత్యాయత్నం అనే వీడియోని ఈ తుప్పల్లో శ్రీ చూసి ఏం అనలైజ్ చేస్తుంది. ఏమని? దళితుల మీద, క్రిస్టియన్ల మీద ఈ మధ్య విపరీతంగా దాడులు జరిగినాయిట. సరే, అందులో ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉందంటే ఆకివీడు రామాలయం విషయంలో ఈ దళితుల మీద దాడి జరిగిందని చెప్తా ఉంది. మరి ఈమెకి కళ్ళే పోయినాయా, చెవులే పోయినాయా, బుద్ధే దొబ్బిందా? హిట్లర్ గారు వచ్చినప్పుడు కర్రలకి మేకులు గుచ్చుకొని వచ్చి దాడి చేసింది ఎవరు? హిందువుల. అక్కడ దాడి క్రైస్తవులే హిందువుల మీద చేశారు. కానీ ఏమేం చెబుతుంది? హిందువులు క్రైస్తవుల మీద చేశారని చెప్తుంది. అది ఏమని చేసే పొరపాటు కాదు, రెగ్యులర్గా అలవాటైన తప్పు. ఎందుకంటే ఈ క్రైస్తవ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గొడవ చేసి, వాళ్ళే బూతులు తిట్టి, వాళ్ళే దాడులు చేసి, వాళ్ళే అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది ఏ విధంగా ఒక సంస్కృతిగా ఆ నీచ జాతికి అనేది వస్తూ ఉందో, ఇక్కడ నీచ జాతి అంటే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని ఉద్దేశించి, అంతే ఒక్కలాన్నో ఇంకో మతాన్నో కాదు. ఎందుకంటే అన్ని మతాల్లోనూ ఎదవలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ అట్రాసిటీ కేసులు పెట్టే వాళ్ళల్లో ఎక్కువ మంది ఎదవలు ఉన్నారు, అంతే తేడా. కాబట్టి ఇక్కడ నేను కులాన్నో ఇంకో మతాన్నో అంటలేదు.
ఈ వాళ్ళే తిట్టి వాళ్ళే దాడులు చేసి వాళ్ళే కేసులు పెట్టడం అనేది వీళ్ళకి ఒక అలవాటుగా వస్తూ ఉంది. అదే ఈమె కూడా చెప్పింది, మేకులు పెట్టి కొట్టింది క్రైస్తవులు అయితే హిందువుల మీద, ఈమెకి మటుకు హిందువులే క్రైస్తవుల మీద దాడి చేశారన్నట్టు కనపడతా ఉంది. అది అంబేద్కరిస్టు జర్నలిస్టుల మనస్తత్వం. సరే, అది పక్కన పెడితే ఈ దర్శనం ఎవడు, ఈ అభినయ దర్శనం గాడు హత్యాయత్నం అన్నాడు. ఆ వీడియో చూసిన ఎవరికైనా తెలుస్తుంది, ఎరా హత్యలు చేసేవాడు కత్తులు పట్టుకొస్తారా, బీరుబాటిళ్ళు పట్టుకొస్తారా? బీరుబాటిళ్ళు గుడ్లు తెచ్చుకున్నారంట. అంటే మందు తాగడానికి, అందులో మంచింగుకి గుడ్లు, తాగడానికి బీర్లు, తినడానికి గుడ్లు. సరే, హత్యా ప్రయత్నం చేసేవాడు కడుపులో పొడుస్తాడా, ప్యాంటు చొక్కా ఇప్పి చేతులకి కాళ్ళకి గీకుతాడా? అందుకనే నేను పోస్ట్ కూడా ఏమని పెట్టాను, అభినయ దర్శనం పైన అత్యాచార ప్రయత్నం అంటే రేప్ అటెంప్ట్ చేశారని చెప్తున్నా. అర్థమైందా? హత్యలు చేసేవాడు పొట్టలో పొడుస్తాడు, లేకపోతే గుండెల్లో పొడుస్తాడు. అంతేగాని చొక్కా ఇప్పటాలు, ప్యాంట్ ఇప్పటాలు, డ్రాయర్లు ఇప్పటాలు చేయరు కదా. అంత క్లియర్గా ఆడికి ప్యాంట్ ఇప్పారు, డ్రాయర్ అట్టాగే ఉందనుకోండి, షర్ట్ ఇప్పారు. ప్యాంటు షర్ట్ ఇప్పి ఎవడైనా ఏం చేస్తాడు? ఈ తుప్పల స్త్రీకి ఆ మాత్రం తెలియదా? అక్కడ జరిగింది అత్యాచార ప్రయత్నం, హత్యా ప్రయత్నం కాదు. అది కూడా వాడికి వాడే చేయించుకున్నాడు. అర్థమవుతుందా? ఆ మాత్రం బుర్రలేంది. ఇది ఒక జర్నలిస్టు, ఇది ఒక అనలైజ్ చేస్తుంది. దీనికి మళ్ళీ అందరూ విని ఈ చెత్త చెదారం అంతా పోగైంది ఈ అంబేద్కరిస్టు జర్నలిస్టులలో. ప్రతి ఒక్కడు అబ్బో దొరికింది కదా సందని చెప్పేసి దళితుల పైన దాడి. ఎవడరా దాడి చేసేది? ఎవడికి పని ఉందిరా అంత? ఎవడికి ఏం అవసరము? ప్రత్యేకంగా బలానా వర్గం మీద బలానా వర్గం వాళ్ళు దాడులు చేయాలి ఏమన్నా ప్లానింగ్లు వేసుకొని పంచవర్ష ప్రణాళికలు వేసుకొని కూర్చొని చేస్తారు ఎవడైనా? ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు అనుకోకుండా దాడులు ఇవన్నీ జరుగుతాయి. కానీ అందులో ఇంతోటోడికి ఈ అగ్ని దర్శనం గాడు పెద్ద పోటుగాడు పీకుడు గాడు అని చెప్పి వీడి మీద హిందువులు దాడి చేయాలి. పక్కా జోకర్ గాడు, ఆడి జనాల్ని మోసం చేస్తున్నాడు, అందులో క్రిస్టియన్లను మోసం చేస్తున్నాడు. దాని హిందువుల మీద ద్వేషాన్ని నూరిపోసి దాన్ని వీడు ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు. వీడికి తోడు ఆడు అజయ్ గాడు ఒకడు, ఆడ పెద్ద బేవర్స్ గాడు. ఆడే మొదలు నా మీద హత్య ప్రయత్నం జరగవచ్చు, నా మీద దాడి జరగవచ్చు అని చెప్పి వాడు 4 డైలాగులు వేసాడు. వాడెక్కడ నాటకాలు ఆడి వాడు ఫేమస్ అవుతాడు అని చెప్పి వీడు ముందే హత్యా ప్రయత్నం నాటకం వీడే ఆడాడు. అది సంగతి. అజయ్ బాబు గారిని కూడా పీక్కెళ్ళి 4 బీకితే లాక్కెళ్ళి 4 బీకితే మొత్తం బయటకు వస్తుంది. అసలు ఆడే ఈ యాదవ్కి ప్లానింగ్ ఇచ్చి ఉంటాడు. అది ఏదైనా కానీ ఈ అంబేద్కరిస్టు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మీ హిందూ ద్వేషాన్ని ఎటు మీరు చూపించద్దన్నా చూపించకుండా ఉండాలే. కానీ అప్పుడప్పుడైనా కొద్దిగా బుర్ర వాడుతూ ఉండండి. అర్థమైందా? అక్కడ కనబడేదాన్ని సరిగానే విశ్లేషణ చేస్తూ ఉండండి. ఓకే, జై శ్రీరామ్.